హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందామండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పివోట్ పాయింట్స్కి సంబంధించి ఒక సిరీస్ రన్ చేశాను నేను. సో పివోట్ పాయింట్స్లో 10 స్ట్రాటజీస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పివోట్ పాయింట్స్ చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ అండి. సో మనం వేరే ఇండికేటర్ యూస్ చేసి, అంటే పివోట్ పాయింట్స్ బై కేసీఎస్ ఉంటుంది, అది యూస్ చేసి నేను మీకు ఆ సిరీస్ అంతా చెప్పడం జరిగింది. బట్ మనం ఏదైతే చెప్పిన సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్కి తగ్గట్టు ఒక ఇండికేటర్ మనకు మనంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అని పివోట్ పాయింట్స్ ఇండికేటర్ మన ఓన్గా, అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఇప్పటి వరకు చూసిన పివోట్ పాయింట్స్ విత్ సిపిఆర్ లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ అండి. చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రేడింగ్ వ్యూ. ఓకే, సో ఈ ఇండికేటర్ అనేది మనం ట్రేడింగ్ వ్యూలో మాత్రమే పెట్టగలం. బ్రోకర్, చాలా మందికి డౌట్ ఉండొచ్చు, సార్ నేను ఇదే ఇండికేటర్ నేను బ్రోకర్ ప్లాట్ఫామ్ లో పెట్టుకోగలను. బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ ఇండివిజువల్ ఇండికేటర్స్ అనేవి అలౌ చేయవండి. వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ ఇండికేటర్స్ మాత్రమే మనం వాడగలం. సో మన ఇండికేటర్స్ అనేది మనం ఓన్ గా డిజైన్ చేసుకునేవి ట్రేడింగ్ వ్యూలో పెట్టుకోవచ్చు. సో ఇది ట్రేడింగ్ వ్యూ. సో ట్రేడింగ్ వ్యూలో నేను ఇండికేటర్స్ లోకి వెళుతున్నాను. ఇక్కడ పివోట్ పాయింట్స్ విత్ సిపిఆర్ అని టైప్ చేయండి. సో పివోట్ పాయింట్స్ విత్ సిపిఆర్ అంటే, సిపిఆర్ అంటే సెంట్రల్ పివోట్ రేంజ్ అండి. పెడితే మీకు కమ్యూనిటీ స్క్రిప్ట్స్ లో ఇక్కడ 2 కనపడుతున్నాయి చూడండి. పివోట్ పాయింట్స్ విత్ సిపిఆర్ బై ఫిన్విరాజ్ అని ఉంది కదా. సో ఈ ఫిన్విరాజ్ దీని మీద క్లిక్ చేస్తే మీకు సిపిఆర్ ఇండికేటర్ వచ్చేస్తుంది. సార్ నేను ఇంత పేరు గుర్తుంచుకోలేను సార్ అంటే, జస్ట్ ఫిన్ స్పేస్ ఇచ్చి విరాజ్ అని టైప్ చేయండి. ఫిన్ విరాజ్ అని టైప్ చేస్తే ఇక్కడ కమ్యూనిటీ స్క్రిప్ట్స్ లో వచ్చినాయి చూసారా. సో ఈ ఆధార్ ఫిన్ విరాజ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన పెట్టిన ఇండికేటర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఆధార్ పేరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఆ ఇండికేటర్ పేరు గుర్తు లేకపోతే ఇక్కడ మీరు ఫిన్ విరాజ్ అని టైప్ చేయొచ్చు. మీరు స్పేస్ ఇవ్వకపోతే వేరే వేరే ఇండికేటర్స్ వస్తాయి. సో స్పేస్ ఇవ్వండి, ఫిన్ స్పేస్ విరాజ్. ఓకే, లేదు అంటే పివోట్ పాయింట్స్ విత్ సిపిఆర్. ఓకే, పివోట్ పాయింట్స్ విత్ సిపిఆర్ బై ఫిన్విరాజ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇలా ఉంది అని మీరు కంగారు పడొద్దు, ఇది మీకు చాలా చాలా సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ డే ఏం జరగబోతుందో కూడా చెప్తుంది. ఇది అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉండడం అనేది చాలా అరుదండి. సూపర్గా ఉంటుంది, చూడండి మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఇది ఉంది కదా, పివోట్ పాయింట్స్ విత్ సిపిఆర్ బై ఫిన్విరాజ్ అని ఉంది కదా, దీని మీద ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. లేదు అంటే ఈ ఇండికేటర్ మీద మీరు డబల్ క్లిక్ కూడా చేయొచ్చు. ఏం చేసినా సరే మీకు దీని యొక్క సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ పివోట్ పాయింట్స్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ట్రెడిషనల్ ఉంటుంది, ఫిబొనాచి ఉంటుంది, ఊడి ఉంటుంది, క్లాసిక్, డిఎం, కెమెరా, మొత్తం 6 టైప్స్ ఆఫ్ పివోట్ పాయింట్స్ ఉంటాయండి. ఫిబొనాచి పివోట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఫిబొనాచి పివోట్స్ అంటే ఏంటి సార్ అంటే, మీకు నేను ఫిబొనాచి సిరీస్ లో చెప్పాను కదండి, 0.3, 0.5, 0.6, 0.78, 1 జోన్ అంటాను కదా. వాటిని మనం అప్లై చేయాలంటే ఫిబొనాచి పివోట్ పాయింట్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు ట్రెడిషనల్, సాధారణంగా వరల్డ్ వైడ్ ట్రెడిషనల్ ఎక్కువ యూస్ చేస్తారండి. సో ట్రెడిషనల్ లో పెట్టాను, మీరు ఎందులో కావాలన్నా పెట్టొచ్చు. మీకు నేను మొత్తం సెట్టింగ్స్ చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి. ఓకే, ఇక్కడ షో లేబుల్స్, షో ప్రైజెస్ అని ఉంది కదా, ఇక్కడ ప్రైజ్ కూడా చూపిస్తుంది చూసారా వెనకాల. నాకు ప్రైజ్ అవసరం లేదు, సో నేను దీనికి టిక్ తీసేసా. టిక్ తీసేస్తే ప్రైజ్ వెళ్ళిపోయింది చూడండి, ఓన్లీ R2 అని చూపిస్తుంది. సో యాక్చువల్గా అయితే నాకు ఇన్ని లెవెల్స్ అవసరం లేదు. సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4, సపోర్ట్ 5 ఇవన్నీ అవసరం లేదు. నాకు జస్ట్ 3 సపోర్ట్లు ఉంటే సరిపోతుంది. సో నేను సపోర్ట్ 4 అండ్ సపోర్ట్ 5 అండ్ రెసిస్టెన్స్ 4 అండ్ రెసిస్టెన్స్ 5 ఇవి తీసేస్తున్నాను. ఓన్లీ పివోట్ పాయింట్ దగ్గర నుంచి 3 లెవెల్స్, 3 సపోర్ట్లు, 3 రెసిస్టెన్స్లు ఉంచుకున్నాను. లేదు సార్ ఇంకా ఎక్కువైపోతుంది, లెవెల్స్ పెద్దగా ఉన్నాయి అంటే సపోర్ట్ 3 కూడా డిలీట్ చేసేసుకోవచ్చు మనం, అంటే డిజేబుల్ చేసేసుకోవచ్చు. ఓన్లీ సపోర్ట్ 1, సపోర్ట్ 2, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2. ఓకే, సో నేను ఇవన్నీ ఒకేలా ఉన్నాయి కదా గీతలు. సార్ ఎలా సార్ మనకు తెలుస్తుంది అంటే, నేను పివోట్ కి కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. నేను ఈ కలర్ పెట్టుకున్నా పివోట్ కి. ఓకే, ఇక్కడ మారలేదు కదా సార్ అంటే, కింద ఇంకా సెట్టింగ్స్ ఉంటాయండి. దీనికి మనం తర్వాత వద్దాం. షో నెక్స్ట్ డే పివోట్ ఉంది కదా, దీని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఒక సూపర్ ఆప్షన్ అండి. ఓకే, ఇప్పుడు షో సిపిఆర్ ఉంది కదా, సిపిఆర్ అంటే సెంట్రల్ పివోట్ రేంజ్ అండి. అంటే ఇది ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ని యాక్చువల్గా పివోట్ పాయింట్స్ లో సిపిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా సూపర్ గా ఉంటుంది. సో దీనికి నేను ఒక జోన్, సిపిఆర్ కి ఒక కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఆ కలర్ ఏంటి, నేను ఈ కలర్ ఇస్తున్నా. ఓకే, చేంజ్ అవుతుంది చూడండి, సిపిఆర్ జోన్ మాత్రమే ఆ కలర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సిపిఆర్ లైన్ విడ్త్ నాకు 1 ఉంటే సరిపోతుంది. అంటే ఈ లైన్ యొక్క విడ్త్ అండి, ఈ లైన్ ఎలా ఉండాలి,
అంటే 1లో ఉండాలా, 2లో ఉండాలా, లేదంటే 3 పెడితే బాగా లావుగా కనిపిస్తాయి చూడండి గీతలు, చూసారా ఇవి. సో నేను 1లో పెట్టుకున్నాను, లేదా 2లో కూడా పెట్టుకోవచ్చు. 2లో పెట్టుకుని సిపిఆర్ లైన్ స్టైల్ ఉంది చూసారా, ఇక్కడ సాలిడ్ డాటెడ్ డాషెస్ అని ఉంది కదా, నేను డాటెడ్ పెట్టుకుంటున్నాను, డాటెడ్ లైన్స్. సో ఇక్కడ నాకు డాటెడ్ లైన్స్ వచ్చాయి చూసారా. కానీ సార్ ఇది కొంచెం ఏదో ఇబ్బందికరంగా ఉందండి, పెద్దగా కనిపించట్లేదు. సో ఏం చేద్దామంటే కిందకు వచ్చేస్తే మీకు టీసీ కలర్ అంటే టాప్ సిపిఆర్, బీసీ అంటే బాటమ్ సిపిఆర్, ఇదేమో టాప్ సిపిఆర్, ఇది సెంట్రల్ సిపిఆర్ అండి, ఇది పివోట్ పాయింట్, ఇది సెంట్రల్. ఓకే, పివోట్ పాయింట్ లో సెంట్రల్ పివోట్ అనమాట ఇది. దీంట్లో దీనికి పైన టాప్ సిపిఆర్ ఉంటుంది, కింద బాటమ్ సిపిఆర్ ఉంటుంది. సో వీటి యొక్క కలర్స్ ఏం పెట్టుకుందాం అనుకుంటున్నారు మీరు అని అడుగుతుంది ఇది. సో నేను ఈ పివోట్, సెంట్రల్ పివోట్ ది నేను ఈ కలర్ పెట్టుకున్నాను, అండ్ టాప్ సిపిఆర్ బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. అదే మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, వైట్ పెట్టుకోండి. సో టాప్ సిపిఆర్ కలర్ బ్లాక్ పెట్టుకున్నాను, అండ్ బాటమ్ సిపిఆర్ కలర్ కూడా బ్లాక్ పెట్టుకున్నాను. ఓకే చేసేసా. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. దిస్ ఈజ్ సిపిఆర్ అండి. ఇందులో మీరు ఈఎంఎస్ కూడా పెట్టుకోవచ్చు, మీకు ఆ ఇండికేటర్స్ కూడా వస్తాయండి. ఈఎంఎస్ విత్ సిపిఆర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 1 by 1 అన్ని ఇండికేటర్స్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. అవి కూడా చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే విధంగా, అంటే మనకి ట్రేడింగ్ వ్యూలో కొన్ని వేల ఇండికేటర్స్ ఉంటాయండి, బట్ అన్నీ మనకు పనిచేయవు. సో మనం అనుకున్న సెటప్ ప్రకారం మనకి ఏది యూజ్ఫుల్గా ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది సిపిఆర్. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఈ బీసీ, పీపీ, టీసీ, S1, S2 నాకు ఆల్రెడీ తెలుసు. ఇది సిపిఆర్ అని తెలుసు ఆల్రెడీ, ఇది కలర్తో చూపిస్తుంది. సిపిఆర్ కంటే పైన ఉన్నది R1, R2 అని తెలుసు, అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2. సిపిఆర్ కంటే పైన ఉంటే రెసిస్టెన్స్ ఉంటుంది, సిపిఆర్ కంటే కింద సపోర్ట్స్ ఉంటాయి. సో ఈ లేబుల్స్ కనపడుతున్నాయి కదా నాకు ఇక్కడ R1, R2, R3 అని, ఇవి నాకు వద్దు, నేను ఇవి తీసేద్దాం అనుకుంటున్నాను. సో షో లేబుల్స్కి నేను ఇక్కడ టిక్ తీసేస్తున్నాను. చూడండి ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. సో లైన్ విడ్త్ 1 ఉంది, నాకు కనిపించట్లేదు సార్, మీరు 2 పెట్టుకోండి, అంటే ఈ లైన్స్ అనేవి ఇంకా కొంచెం థిక్గా అవుతాయి. చూడండి అది చూసారా, కొంచెం థిక్గా కనిపిస్తాయి. బట్ ఎక్కువ థిక్గా కనిపించినా కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి. మనకేంటంటే మనం క్యాండిల్స్ మీద ఫోకస్ చేయాలి, ఈ ఇండికేటర్ మీద కంటే కూడా క్యాండిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో సింగిల్ ఉండడం అనేది బెటర్, మంచిగా ఉంటుంది. ఓకే, లేదు సార్ నాకు 2 కొంచెం బ్రైట్గా కనబడుతుందండి, నాకు ఐడియా ఉంది సార్ అనుకుంటే మీరు 2 ఉంచుకోవచ్చు. సో సిపిఆర్ కంటే పైన ఉన్నవి రెసిస్టెన్స్ లైన్స్, అంటే మార్కెట్ పైకి వెళ్తుంటే రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సిపిఆర్ కంటే కింద ఉన్నవి సపోర్ట్ లైన్స్. ఓకే, మార్కెట్ సపోర్ట్ లైన్ వరకు వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతుంది. ఇది సపోర్ట్ లైన్. చూడండి సిపిఆర్ కంటే పైన ఓపెన్ అయింది, సిపిఆర్ కి కిందకి వచ్చి ఒక రెడ్ క్యాండిల్ వేసింది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మన టార్గెట్ సపోర్ట్ 1, ఇది S1 కదండి, ఎందుకని సిపిఆర్ కి కింద ఉంది, ఇది S1, ఇది S2, దీనికి కింద ఏదైతే ఉందో అది S3. మనం ఎందుకని S3 పెట్టుకోలేదు, నాకు 2 చాలు అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ S1, S2 మాత్రమే పెట్టుకున్నాను. నేను S3, S4, S5 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. చూడండి కింద వచ్చిన లైన్స్. సో మన ఇష్టం అది, మనకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అసలు సిస్లైన పాయింట్ అండి. ఈ రోజు ఎలా అయినా తెలుస్తుందండి. ఈ రోజుది నడుస్తున్నప్పుడు ఫస్ట్ 5 minutes క్యాండిల్ వచ్చిన వెంటనే ఈ లైన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇది ఫిక్స్డ్ అండి, ఇది మారదు. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ లా కానీ RSI లా కానీ ఇది మారుతూ ఉండదు. ఇట్స్ అ స్టాండర్డ్ ఇండికేటర్. వన్స్ ఒక్కసారి ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎప్పిర్ అయిన తర్వాత ఈ లెవెల్స్ అనేవి మనకి స్టాండర్డ్గా ఉండిపోతాయి. ఓకే సార్, బట్ రేపటి లెవెల్స్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది? రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే దీనికి ఎక్కడెక్కడ సపోర్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయి, నేను ఎలా తెలుసుకోగలను సార్? రేపు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే నాకు ఈ రోజే తెలియాలి అనుకుంటే దానికి కూడా ఆప్షన్ క్రియేట్ చేశానండి. దీని మీద మీరు పివోట్ పాయింట్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు షో నెక్స్ట్ డే పివోట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ డే పివోట్స్ వచ్చాయి. సార్ సరిగ్గా కనిపించట్లేదండి, ఇలా ఉన్నాయేంటి సార్ అనుకుంటే, ఈ కలర్ అనేది మీరు రెడ్ కలర్లో కానీ లేదా వేరే కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ పెట్టుకోండి. అండ్ ఇక్కడ డాషెస్ ఉన్నాయి కదా, డాషెస్ కాకుండా సాలిడ్ లైన్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, సో మధ్యలో ఉన్నది ఏంటండి, మధ్యలో ఉన్నది పివోట్ R1, R2, S1, S2. ఎందుకని మనం ఇక్కడ 2 పెట్టాం, గుర్తుందా మీకు? మనం ఇక్కడ 2 పెట్టుకున్నాం. మీరు S3
R3 కూడా కావాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతున్నాయి చూసారా. సో మధ్యలో ఉన్నదానికి కలర్ చేంజ్ చేయడం అనేది నాకు కొంచెం కుదరలేదు. యాక్చువల్గా ఇది చేస్తే నాకు 2-3 సార్లు ఎర్రర్ వచ్చిందండి. నేను చాలా ట్రై చేశాను ఈ పివోట్ని కూడా ఈ టైప్లో క్రియేట్ చేద్దామని, బట్ కొంచెం ఎర్రర్ వచ్చింది. నేను డెఫినెట్గా దీన్ని అప్డేట్ చేసేస్తాను. అప్డేట్ చేసి మీరు ఏదైతే ఇప్పుడు ఇండికేటర్ యూస్ చేస్తారో, ఈ పివోట్ పాయింట్స్ బై ఫిన్విరాజ్ అనే ఇండికేటర్ ఏదైతే యూస్ చేస్తారో దాంట్లో మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. మీరు ఏం చేయవసరం లేదు. మీరు ఇండికేటర్ పెట్టుకుంటే మీకు ఇక్కడ కలర్ చేంజింగ్ అయిపోయేలా కూడా పెడతాను నేను. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే పివోట్ అండి. అంటే మండేకి ఇవి పివోట్ లెవెల్స్. ఇది సిపిఆర్ అండ్ ఇది రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అండ్ రెసిస్టెన్స్ 3. అర్థమైందా? సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3. సో మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలిసింది. సో సిపిఆర్ కంటే పైన ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ బుల్లిష్ గా చూస్తారు. రెసిస్టెన్స్ 1 ని మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది, అప్ టు రెసిస్టెన్స్ 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు ఇంతవరకు వెళ్ళి రెసిస్టెన్స్ 1 ని క్రాస్ చేస్తూ ఒక మంచి బేరిష్ క్యాండిల్ వేసింది, అప్ టు సిపిఆర్ జోన్ దాకా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో రేపటి లెవెల్స్ కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అర్థమైంది కదండి నేను చెప్పింది. సో ఇది ఇట్స్ వండర్ఫుల్ ఇండికేటర్ అండి, చాలా చాలా యూస్ఫుల్ ఇండికేటర్. తప్పకుండా యూస్ చేసుకోండి. అంటే పివోట్ పాయింట్స్ యూస్ చేసే వాళ్ళే కాదు, ఇది మీకు స్టాక్ ఆప్షన్స్ లో యూజ్ అవుతుంది. చూడండి నేను 15 minutes లో పెట్టాను. సపోజ్ LNT పెట్టుకున్నాను. చూడండి ఫస్ట్ సిపిఆర్ ని క్రాస్ చేస్తే ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది. వెయిట్ చేయండి, అప్ టు సపోర్ట్ 1 ని క్రాస్ చేసింది అంటే అప్ టు సపోర్ట్ 2 దాకా వచ్చేస్తుంది. సపోర్ట్ 2 ని కూడా ఇదే క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి సపోర్ట్ 3 దాకా వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ కి కూడా పివోట్ పాయింట్స్ అనేవి ఉపయోగపడతాయి. చూడండి ఈ క్యాండిల్ మనకి రెసిస్టెన్స్ 1 ని క్రాస్ చేసింది, సో అప్ టు రెసిస్టెన్స్ 2 దాకా వెళ్ళింది. సో ఆల్రెడీ స్టాక్ ఆప్షన్స్ కోర్స్ లో పివోట్ పాయింట్స్ ఎలా యూస్ చేయొచ్చు అనేది ఆల్రెడీ స్టాక్ ఆప్షన్స్ కోర్స్ లో చెప్పాను. సో అక్కడ యూస్ చేసుకోండి. అండ్ మీకు ఇది ఇండెక్స్ లోను, స్వింగ్ ట్రేడింగ్ లోను, ఇండెక్స్ ఆప్షన్స్ లోను, ఈక్విటీలోను, ఈక్విటీ ఆప్షన్స్ లోను, క్రూడ్ ఆయిల్ లోను, కమోడిటీలోను, కరెన్సీస్ లోను, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లోను కూడా మీకు ఈ పివోట్ పాయింట్స్ అనే ఇండికేటర్ యూజ్ అవుతుంది. ఓకేనా అండి. సో ఐ థింక్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.